అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతితో పాటు పోలవరం ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు చేస్తూ నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి ప్రకటన చేస్తారు. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, అంటే అమరావతికి 15,000 కోట్లు రిలీజ్ చేశారు. మొన్నటి వరకు కామెంట్ చేశారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లో 4 సార్లు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు ఏం తేలేకపోయారని చెప్పారు. ఈరోజు కేంద్రం అమరావతికి పోలవరానికి సంబంధించిన నిధుల విషయంలో ఏం చెప్తారు? అది ఇంకా ఏ రాజధాని లేకుండా చేయాలని 3 రాజధానులు అని చెప్పేసి కొంప ముంచాడు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మంటగలిపాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఈరోజు అదే అమరావతికి పూర్వవైభవం రాబోతుంది. బాబు గారు అనుకున్నట్టు సిద్ధం చేశారు. దానికి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు అంటే నిజంగా మా అదృష్టం అని చెప్పేసి. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయితే అనేక మంది ముఖ్యమంత్రులు చేసినా బాబు గారు ఆయన ముద్రేసుకున్నాడు. ఐటీ కంపెనీలు వచ్చేదానికి అదొక హైటెక్ సిటీగా మార్చేదానికి. అటువంటి అమరావతికి ఆయన రూపకల్పన చేశాడు. ఈరోజు దాన్ని మట్టిలో కలిపేశాడు. 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం ఇంకా దాని రూపురేఖలు మారిపోతాయి. నెంబర్ 2 పోలవరం. ఆయన ఈ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేదానికి పోయినాడు. బాబు గారు 2 సార్లు పోయి డ్యామ్ కోసం నిధులు తెచ్చేదానికి పోయినాడు. ఆయన డ్యామ్ తెచ్చాడు. పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టేదానికి యాక్సెప్ట్ చేశారు. సో ఈయన డ్యామేజ్ చేసేయడానికి పోయినాడు, కానీ ఆయన డ్యామ్ తెచ్చుకున్నాడు. అది ఇద్దరి మధ్య ఉండే తేడా, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉండే తేడా, అది తెచ్చుకున్నాడు. అట్లే విశాఖ హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక క్యారిడారు, విశాఖ చెన్నై క్యారిడారు, ఈ రెండింటికి కూడా నిధులు ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో అనౌన్స్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉందని నేను తెలియజేస్తున్నాను. మేమందరం రుణపడి ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉన్నారు. రాయలసీమ కూడా ప్రత్యేక ప్యాకేజీ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్ర కూడా ప్యాకేజీ ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పారు సార్. దాన్ని ఎలా చూస్తారు? వెనుకబడిన రాయలసీమ, వెనుకబడిన జిల్లాలకి లాస్ట్ టైం అనౌన్స్ చేసినవన్నీ ఆయన యూటిలైజ్ చేసుకోలే. వాటన్నింటినీ సంపూర్ణంగా నిధులు విడుదల చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. చాలా సంతోషం. బ్యాక్వర్డ్ ఏరియా నిధులు కేటాయించడం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అంటే ఇది అమరావతికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, ఆర్టీవీ, అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.